అన్న మీ న్యూస్ స్వచ్ఛంగా తెలంగాణ భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ సందీప్ గౌడ్. థ్యాంక్ యూ. మనం అచ్చమైన తెలంగాణలో వరంగల్ బిడ్డను. శ్యామ్ గౌడ్ మీరు ఇండిపెండెంట్గా ఉండండి, ఏ పార్టీ ముద్ర వేసుకోకండి. వాడుకొని వదిలేస్తారు. అది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా కవిత పార్టీ అయినా ఎస్సీబీసీ ఎస్టీల గొంతుగా అండి, పెద్దవాళ్ళ వాయిస్గా మారకండి ప్లీజ్. శ్యామ్ గౌడ్ ఇంకేమున్నది మనకు, ఇంకో 9 సంవత్సరాలు అయితే 50 సంవత్సరాలు వస్తాయి, ఇక వీకేది ఏముండదు. కాబట్టి ఎక్కడ వేదిక దొరికితే ఆ వేదికని వాడుకుంటూ ఆ వేదిక ద్వారా ఎస్సీబీసీ ఎస్టీలకు న్యాయం చేసే పనిగానే ముందుకు వెళ్తా. కవిత గారి విషయంలో నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. మీరు కూడా ఏం ఆందోళన చెందకండి. ఎందుకంటే ఇక మనము న్యూట్రల్గా ఉండి ఒక్కడిగా ఉండి కొట్లాడడం వల్ల కొన్నిసార్లు మన శక్తి సరిపోదు. పోనీ మన వాళ్ళు ఏమైనా అద్భుతంగా సహకరించి మనలాంటి గొంతును ప్రోత్సహించి తెలంగాణలో ఒక బలమైన శక్తిగా ఎదిగే అవకాశం ఇస్తారా అంటే మన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వరు. మనోళ్ళే ఎస్సీబీసీ ఎస్టీలు నాలాంటి గొంతుని ప్రోత్సహించి బలంగా నిలబెట్టుకుందామనే ఆలోచనలో కలిసి రారు. కాబట్టి ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అది ఒంటరిగా ఉంటే అది పెను ప్రమాదం. 2 సార్లు చిలక ప్రవీణ్ ప్రాణాలు తీయాలని చూసిండ్రు ప్రభుత్వం సింగిల్గా ఉంటే. కాబట్టి భయం ఏం పెట్టుకోవద్దు, ఆందోళన ఏం పెట్టుకోవద్దు. కొత్త వేదికలు మనకు అనుకూలంగా ఉంటాయి. కవిత గారు వెన్నుదన్నుగా ఉంటారు, నాకు చాలా అండగా కూడా ఉంటారు. తప్పకుండా కవిత గారి ఆధ్వర్యంలో ఎస్సీబీసీ ఎస్టీలకు ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం చేసే వరకు పోరాడతా. శ్యామ్ గౌడ్ నువ్వు ఆత్మీయుడివి కాబట్టి కొంత ఆందోళన ఉన్నది, కానీ నేను ముందుకు సాగుతున్నా కాబట్టి నాకు కొంత నమ్మకం ఉన్నది.